ఫోన్ స్పీకర్ మైక్ వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి మీ బాగా అర్థం చెప్పండి యూనియన్ కూడా రద్దు చేస్తున్నాం మేము దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి నేను గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చి మూసి మాట్లాడడం చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే పైగా అబద్ధం నువ్వు వాడుతున్నావు చెప్పింది నువ్వు చెప్పినావు నీ ముఖ్యమంత్రి చెప్పింది ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా 39 ముక్కలు చేస్తా నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలా మంది మొత్తుకున్నారు తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు సొంత పార్టీకి ద్రోహం చేయడం మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇలా తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీ తను కాదు నీ తాతతరం కూడా కాదు చాలా మంది పోయినరు టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడి మందుతోనే ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసు ఓ చాలా మాట్లాడింది అయ్యాల